భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. కార్తీక మాసం అందరికీ కూడా రుద్రాక్ష ధారణ చేయాలని ఉంటుంది. కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారికి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏ రోజు చేయాలి, ఏ సమయంలో చేయాలి ఇత్యాది అంశాలు. ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ధరించిన వారు కూడా ఇంకొకటి ధరించాలని చూస్తూ ఉంటారు. అది ఏది యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఇది కూడా మీరు గురుగారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. గురుగారు ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని ఈ మాసాన్ని కార్తీక మాసాన్ని కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుణ్ణి కొలుస్తాము. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. కాబట్టి ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం ఒక అవకాశం. అది పూర్వజన్మ సుకృతము. రుద్రాక్ష ధారణ చేస్తే ద్విగుణీకృతం, అంటే రెండింతల ఫలితము, దశింతల ఫలితము వస్తుందని చెప్పేసి పురాణం చెబుతోంది. అందుకని ఈ మాసంలో రుద్రాక్ష ధారణ కోసం ఎంతోమంది వేచి చూస్తుంటారు. రైట్. కార్తీక పురాణంలోంచి ఒక చిన్న కథ. కార్తీక పురాణంలో చెప్పు. ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. ఆయన భార్య చాలా సాత్వికురాలు, మంచి సద్గుణాలు కలిగినటువంటిది. ఈయన మాత్రం చెడు సావాసాలకు అలవాటు పడి, మాంసము మద్యానికి అలవాటు పడి చెడు సావాసాలు చేస్తూ డబ్బు సరిపోక, కుటుంబానికి సరిపోక వ్యాపారం చేద్దామనే ఆలోచనతో వ్యాపారం చేసి అందులో స్థిరత్వం లేకుండా వ్యాపారంలో కూడా పాడు చేసుకొని దారిదోపిడీలు చేద్దామని చెప్పి అడవి కాచి దారిదోపిడీలు చేయడం మొదలు పెడుతూ ఉంటే, ఎవరో ఒక ఆయన అట్నుంచి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వెళుతూ ఉంటే ఆయన్ని కొట్టి దోచుకుందామని చెప్పి ఆయన్ని కొట్టి ఆయన దగ్గరున్న సంపదను దోచుకుంటే, ఈలోపు ఒక కిరాతకుడు చూసి వీళ్ళిద్దరినీ చంపేసి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటుంటే, ఈ కిరాతుడి మీద ఒక పులి వచ్చి దాడి చేస్తే ఆ పులితో పోరాటం చేసిన కిరాతకుడు, ఆ పులి కిరాతకుడు ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 శవాలు అక్కడ ఉన్నాయి. 4 శవాలు ఉంటే 4 నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమె సాత్విక భావాలు కలిగి ఆధ్యాత్మిక చింతనతో భార్య జీవితాన్ని కొనసాగిస్తుంటే, ఒకరోజు ఒక ముని వచ్చి ఆయన్ని దర్శించుకొని సేవలు చేస్తున్నప్పుడు అడుగుతుంది, అయ్యా నాకు ఇది కావాలి, ముక్తిని ప్రసాదించే మార్గం ఏముంది స్వామి అని అడిగితే, అమ్మ ఇది కార్తీకం, నువ్వు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి చక్కగా ఈ సేవలు చేయి, అన్నీ మంచి జరుగుతాయి అని చెబితే ఆమె ఒక్కరితే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొని శివాలయానికి వెళ్ళి దీపం ఒత్తి ఏర్పాటు చేసి దీపాన్ని వెలిగించి తర్వాత కొంతకాలానికి కాలం చేస్తే ఆమె స్వర్గానికి వెళుతూ ఉంటే, భర్త చేసిన తప్పుల వల్ల నరకంలో కాసేపు ఆగడం జరుగుతుంది. నరకంలో ఈ నరక బాధలు అనుభవిస్తున్న భర్తను చూసి అయ్యో ఇతనికి విముక్తి లేదా, విముక్తి కలగాలంటే ఎలాగా అని చెప్పేసి అక్కడ వాళ్ళని అడుగుతుంది. నా భర్తకి విమోచనం కలగాలంటే ఏం చేయాలి అంటే, నీ పుణ్యంలో కొంత దానం చేయి, నీ పుణ్యంలో కొంత దానం చేస్తే నీ భర్తకి విమోచనం లభిస్తుంది అనగానే అప్పుడు అనుకుంటుంది, ఓహో నేను ఈ పురాణం వింటున్నాను కాబట్టి నేను స్వర్గానికి వచ్చాను. సో నా భర్తకి నాలో ఉన్న పుణ్యము అంటే నేను ఆ రోజు దీపము ఒత్తి చేశాను కాబట్టి ఈ దీపము ఒత్తి వల్ల వచ్చినటువంటి పుణ్యము నా భర్తకి అనుగ్రహించుగాక. సో తన భర్త దివ్యలోకాలకి వెళ్ళిపోతాడు. చుట్టూ ఉన్న వాళ్ళ భర్తతో పాటు చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దివ్యలోకాల ప్రాప్తి లభిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటుంది. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచించి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది కదా, వాళ్ళందరినీ దేవాలయానికి తీసుకొచ్చింది. తన ఒక్కరితే కాకుండా వాళ్ళందరికీ తీసుకొచ్చిన పుణ్యం వాళ్ళకి చెందాలని చెప్పి కోరుకుంటుంది. వాళ్ళు కూడా విముక్తి చెంది స్వర్గలోకాలకి వెళ్ళారు. సో ఈ కథ మనకి కార్తీక పురాణంలో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆమె విధవ ఆలయానికి వెళ్ళింది. పురాణాల్లో పూర్వ సుహాసినులు పూజలు చేయాలి, ఎలా చేస్తారనేవి చాలా గ్రంథాల్లో ఉన్నాయి మనకి. ఎవరైనా పూర్వ సుహాసినులు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, పూజ చేయొద్దు అని చెప్పకుండా వాళ్ళన్నిటికీ అర్హులే అని చెప్పడం కోసం ఈ కథ తెలియజేస్తుంది. అలాగే కాకుండా వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరైనా అర్హులే అని చెప్పి ఈ కార్తీక పురాణంలో ఈ కథ తెలియజేస్తుంది. అంతేకాకుండా
ఏదన్నా మంచి జరిగినప్పుడు కానీ పుణ్యం సంపాదించినప్పుడు కానీ నీ ఒక్కడికే పరిమితం చేసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడా నీ పుణ్యాన్ని పంచి వాళ్ళని కూడా తీసుకువెళ్ళమని చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళు, అలాగే నీకు వచ్చిన పుణ్యాన్ని ఇతరులకు పంచి షేర్ చేసుకో అని చెప్పేసి తెలియజేస్తుంది కార్తీక పురాణం కదా. సో ఆ రకంగా ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి పక్క వాళ్ళతో కూడా సంతోషంగా ఉండి అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. రైట్, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు శరత్ మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఆగస్ట్ ఆగస్ట్ 20వ తారీఖు 20వ తారీఖు 1991. 97 అండి. 91. అవును గురుగారు. ఏం చేస్తున్నారు మీరు? నేను సేల్స్ మ్యాన్ పని చేస్తుంటా గురుగారు. మంగళవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురుగారు. ఏం చేస్తున్నారు మీరు? నేను సేల్స్ మ్యాన్ గా పని చేస్తుంటా గురుగారు. సేల్స్ మ్యాన్ గా మార్కెటింగ్ లో ఉన్నారు. అవును. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. సింపుల్గా ఒక దశముఖి రుద్రాక్ష కానీ ఒక అష్టముఖి రుద్రాక్ష కానీ. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, మీ జాతకానికి కూడా పర్ఫెక్ట్ యాప్ట్. అలాగే దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. లేదా అష్టముఖి ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది వేయండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సపోర్ట్. ఈ కార్తీకంలో నిజంగా అది పూర్వజన్మ సుకృతమే రుద్రాక్ష ధారణ చేయడం అనేది. అవకాశం ఉంటే ధరించి చూడండి, ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరండి? నా పేరు వెంకటరామ్ జోగేశ్వరరావు అండి. ఓకే అండి, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో అండి. నమస్తే. ఓం నమ శివాయ్. 15/10/60 ఉంటుంది. 15/10/61. అది 61. రాత్రి 11 గంటలండి. అవునండి, ఆదివారం నాడు రాత్రి. అంత ఐడియా లేదండి మనకి. ఆదివారం అండి. చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది ధనుర్రాశి, నక్షత్రం మూల. పిల్లలు ఎంతమంది అండి? సెటిల్ అయిపోయారా పిల్లలు? 2 బాబులు అండి. చిన్నబాబు సెట్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వలేదు. మీరేం చేస్తున్నారు? సరే, మీకు ఒక చిన్న ఆరోగ్యానికి, ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక 7 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. ఈ సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒకటి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పమ్మా మీ పేరు? అలివేలండి. అలివేలు గారు, మాట్లాడండి గురుగారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. అదే ఇప్పుడు సిద్ధు వరప్రసాద్ అండి, 2001 అక్టోబర్ 15. మొన్నే అయింది. బాబు చదువుతుండు. ఇప్పుడు జాబ్ కూడా ఏమీ రావట్లేదు. అందుకని సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? బాబు చదువుతుండండి, బీటెక్ డిగ్రీ అయిపోయింది. జాబ్ గురించి. సోమవారము మాస శివరాత్రి కూడా. ఆ రోజు చతుర్దశి, త్రయోదశి వెళ్ళి చతుర్దశి, బహుళ చతుర్దశి, మాస శివరాత్రి, సోమవారం. అంతా ఈశ్వరాంశ. ఇది వృషభ రాశి. ఈ అబ్బాయికి నక్షత్రం రోహిణి.
ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇచ్చి చూడండి, అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. ఓకే, క్యాంప్స్ గురువు గారు. రేపు నేను బెంగళూరు, సో మధ్యాహ్నం వరకు బెంగళూరులో ఉంటాను. సో బెంగళూరులో మీరు 2-3 పేర్లు ఇవ్వకండి. బెంగళూరు నగరం పెద్దది, అక్కడ అవగాహన ఎక్కువ రుద్రాక్షల పట్ల. నేను మళ్ళీ చెప్తున్నాను, సో చాలా రోజుల తర్వాత కూడా పెడుతున్న గ్యాప్ ఒకటి వచ్చింది. అది నగరం పెద్దది, తెలుగు వాళ్ళు ఎక్కువ, కన్నడీకులు కూడా రుద్రాక్షధారణ పట్ల విపరీతమైన అవగాహన ఉంటుంది. అందులో వీళ్ళు ఎక్కువ, లింగాయత్స్ బాగా ఎక్కువ ఉంటారు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం నాడు మాత్రమే నేను ఉండను. సో నేను లేని టైంలో కూడా గురువారం నాడు శ్రావణి హైదరాబాద్ కార్యాలయంలో తను ఉంటుంది అందుబాటులో. ఇక నేను మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వీడియో కాల్లోకి అయితే వస్తాను. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియాలో అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఉండి మీరు నాతో మాట్లాడాలనుకుంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే మీరు అక్కడికి వెళితే ఇన్ఫాంట్రీ రోడ్లో అది ఉంటుంది. అలాగే చెన్నై మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపే బెంగళూరులో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. అర్థం చేసుకొని సహకరించండి. మరొక చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరండి? నరసింహమూర్తి. మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1980 డిసెంబర్ 2. 1980 డిసెంబర్ 2. ఏం చేస్తున్నారండి? మామూలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం అండి. జాబ్ నిలకడ ఉండట్లేదండి, వస్తుంది పోతుంది అన్నాడు. రాత్రి 9:50. రైట్. మంగళవారం నాడు రాత్రి. హలో, సార్. అది ఏకాదశి కూడానండి, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. అవునవును సార్. ఇది తులారాశి చూస్తున్నారండి? కన్యారాశి. నేను కన్య పూర్తయి చూశాను నేను, పర్వాలేదు. రైట్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ ఏమిటండి? రాత్రి 9:50. రైట్. అందుకే నేను కన్య పూర్తయి తులా చూశాను. రైట్ అండి. ఏం చేస్తున్నారు మీరు? కంపెనీలో అకౌంటెంట్ చేస్తుందండి. జాబ్ నిలకడ ఉండట్లేదండి. పిల్లలు ఎంతమంది మీకు? పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక దశముఖి రుద్రాక్ష. ఇది చాలా బాగుంటుంది, విష్ణు స్వరూపం. మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి, జాతకానికి కూడా పర్ఫెక్ట్ యాప్ట్ ఈ రుద్రాక్ష. దీంతో పాటు ఏమన్నా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, శ్రావణి గారి క్యాంప్స్ గురించి వివరిస్తారా? శ్రావణి తను విశాఖపట్నం సోమవారం నాడు, రేపు సోమవారం నాడు విశాఖపట్నంలో తను ఉంటుంది. తను కూడా మధ్యాహ్నం వరకే ఉంటుంది. చెప్పాను కదా, ఇద్దరికి ఒకటే అలవాటు. మధ్యాహ్నం బయలుదేరి వచ్చాడు. సో మీరు అక్కడ కూడా ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. శ్రావణి కూడా చాలా కాలం తర్వాత వెళ్తుంది. మీరు అందుకనే ఎక్కువ హడావిడి చేయకండి. ఒక్కొక్క పేరు నమోదు చేసి అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరొక చూద్దాం. హలో. ఓకే, గురుగారు, చాలామంది కూడా ఈ ఆధ్యాత్మికత పేరుతో బలహీనుల్ని అవకాశంగా తీసుకొని ఏవేవో చెప్తూ ఉంటారు. అవును, వాళ్ళ బలహీనతలో వెళ్ళి పెట్టుబడి. ఏం చెప్తారు ఇటువంటి వాళ్ళ గురించి? చాలా మంది ఉంటారు. అవును, కొంచెం జాగ్రత్త పడడం తప్ప మనం చేయగలిగి ఇప్పుడు ఓ చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక సింహం నక్కని పిలిచి చెప్పిందంట, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి, భోజనం కావాలి, ముందు ఎవరినన్నా ఒకళ్ళని తీసుకొని రా ఆహారానికి అంటే, సరే స్టాప్ చేసి ఒక గాడిదని తీసుకొస్తుంది. గాడిదని తీసుకొస్తే అమాంతం గాడిద మీద పడి గాడికి మాయ మాటలు చెప్పి తీసుకొస్తుంది అనమాట. నన్ను సింహం రమ్మంటుంది, రాజుగారు రమ్మంటున్నారంటే, నన్ను ఎందుకు రమ్మంటారంటే, ఏం లేదు, తనకి చేసి విసుగు పుట్టింది, రాజుని నేను చేయడానికి పిలుస్తున్నాడు, నువ్వే రాజు అంట, రమ్మంటే నన్ను ఎందుకు చేస్తారు, సరే పద. వెళ్ళిన తర్వాత అమాంతం ఒక్కసారి గాడిద మీద సింహం దూకుతుంది.
దొక్కిన తర్వాత దానికి అర్థం అవుతుంది నన్ను చంపుకు తినేస్తుందేమో అని చెప్పేసి అది పెనుగులాడి తప్పించుకుంటే చెవి సింహం నోట్లో ఉండిపోద్ది, చెవిపోద్ది. చెవిపోయిన తర్వాత నక్క దాని దగ్గరికి వెళ్ళి నీకు బుద్ధి ఉందా లేదా, ఇలా వచ్చావేంటంటే చాలేవా తినేస్తుంది నన్ను, నేను టైంకి మేల్కున్నాను కాబట్టి సరిపోయింది, లేదా నన్ను తినేసేది అంటే, కాదులే నిన్ను రాజుని చేద్దామంటే నువ్వేమో ఇలా చేస్తావు, కిరీటం పెట్టాలంటే చెవు అడ్డం వస్తుంది, గాడిద చెవులు అవి అడ్డం ఉంటాయి, ఆ చెవుని తీసింది, లేకపోతే కిరీటం ఎలా పెడతారు, నీకు అసలు బుద్ధి లేదు బొత్తిగా, అలాగా అని చెప్పి మళ్ళీ పాపం మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ వెళ్తే సరే ఈసారి బలంగా కొట్టాలని చెప్పేసి అనుకుని దాని మీద ఒకేసారి పడితే ఆ దెబ్బకి నన్ను తినేస్తుందని అర్థమైపోయి మళ్ళీ పారిపోతుంటే ఆఖరిలో దాని తోక నోటికి దొరుకుతుంది, తోక తినేస్తుంది. మళ్ళీ పారిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు వచ్చి ఏమిటి మళ్ళీ పారిపోయామేమిటి, అది తినేస్తుంటే పారిపోవద్దు అంటావు, అసలు బుద్ధి ఉందా లేదా నీకు, అసలు ఏం అర్థమవుతుందా నీకు, అక్కడ సిచ్యువేషన్ తెలుస్తుందా అంటే, ఒరే పిచ్చమొఖం వాడా అందుకనే నిన్ను గాడిదన్నారు, బొత్తిగా నాలెడ్జ్ లేకపోతే ఎలాగా, సింహాసనం మీద కూర్చుంటే తోకతో ఎలా కూర్చుంటావు గాడిద, ఆ తోక తీస్తేనే కదా సింహాసనం మీద కూర్చుంటావు, అందుకనే రాజుగారు తోక తీశారు అంటే అలాగా అనుకొని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళంగానే ఒక్క ఎదుటిన కొట్టి చంపేసి ఈ పార్ట్లన్నింటినీ తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి ఇవ్వు, హార్ట్ కిడ్నీ సపరేట్ దేనికే సపరేట్ అన్నీ ఇస్తుంది. అన్నీ ఇచ్చిన తర్వాత బ్రెయిన్ ఒక్కటి ఉండదు, మెదడు ఉండదు. ఏంటి దీనికి బ్రెయిన్ లేదంటే తినేసింది, అది ముందు తినేసి బ్రెయిన్ లేకుండా మిగిలినాను. మహారాజా దానికి మెదడు ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తుంది, మొదట చెవు పోయినప్పుడు అది వచ్చేది కాదు, రెండోసారి తోక పోయినప్పుడు జాగ్రత్త పడేది, మళ్ళీ వచ్చి మీకు దొరికిపోతే దానికి మెదడు ఎక్కడుంది, నన్ను ఎందుకు అడుగుతారు. సో ఇలాగ మన బలహీనతల్ని ఎరవేసుకొని లేనిపోని ప్రలోభాలు పెట్టి రకరకాలుగా మనం సమాజంలో చూస్తుంటాం, రకరకాల ప్రలోభాలు పెట్టి జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామందిని చూస్తుంటాం. ఈ గేమింగ్లో కావచ్చు, ఆధ్యాత్మికత పేరు మీద కావచ్చు, ఈ తర్వాత ఈ లోన్స్ కావచ్చు, రకరకాల ప్రలోభాలు మన బలహీనతలే వాళ్ళకి అవకాశం. ఇలాంటి అవకాశాలు ఇవ్వకండి, ఖచ్చితంగా గాడిదలాగా ఆహారం అయిపోవద్దు, జాగ్రత్త పడండి. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరండి? నా పేరు అలాసింగరాచార్యులు. ఆచార్యులు వారు నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. చెప్పండి. దేవుడి దయ వల్ల, శివుడి దయ వల్ల బాగానే ఉన్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/8/54. 54? అవునండి. ఏం చేసేవారండి? నేను స్టేట్ బ్యాంకులో క్యాషియర్గా చేసి రిటైర్ అయినాను సార్. వెరీ నైస్. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? గుర్తుందా? తెలుసా? తెలియదు సార్. గురువారం నాడు. ఓకే సార్, ఓకే. ఎంతమంది పిల్లలు సెటిల్ అయిపోయారా అండి? సెటిల్ అయినారు సార్. ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి పౌర్ణమి ముందు రోజు. ఇది మకర రాశి. అయ్యా మీకు ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేయండి. అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా అవకాశం ఉంటే ఈ కార్తీక మాసంలో ధరించే ప్రయత్నం చేయండి. ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంటారు. ఆల్ ది బెస్ట్. కార్తీక మాసం కూడా మనం ఎప్పుడు కూడా ఒక సంస్థ నుంచి ఒక మంచి ప్యాక్ ఇస్తాం. భారతదేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం కూడా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటివి ఒక 4 వస్తువులు, ఇవి దివ్య వస్తువులుగానే చెప్పుకోవచ్చు. ఒకటి పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండే అర్ధనారీశ్వర స్వరూపము ద్విముఖి రుద్రాక్ష, ఈ దుముఖి భద్రాక్ష. ఇది పూజలో పెట్టుకోవడానికి. అలాగే 27 లక్షల రుద్రాక్షల అభిషేకం, మహారుద్రాభిషేకంలో అభిషేకించబడిన ఈ రుద్రాక్షలు ఒక 3 పూజా మందిరంలో పెట్టుకోవడానికి. అవి ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ ఆ గృహం అంతా పాజిటివ్గా ఉంటుంది. అలాగే గంగాజలం ఒక బాటిల్లో, కార్తీక మాసంలో అభిషేకం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు మీ దగ్గర ఉన్న మామూలు జలంలో ఇది మిక్స్ చేసుకొని ఈ కార్తీక మాసం అంతా అభిషేకం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న కంటైనర్లో మీరు పెద్ద దాంట్లో కలుపుకోండి. తర్వాత పళని నుంచి విభూది, ఈ 4 మంచి వస్తువులు ఆధ్యాత్మిక పరమైనవి. భారతదేశంలో మీరు ఎక్కడున్నా ఇవి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సంస్థ దగ్గరికి మీరు వెళ్ళి ఎక్కడ కలిసిన ఇవి ఇస్తారు.
అంటే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఇప్పుడు ఇప్పుడు సిరిడిలో కానీ లేకపోతే కాళహస్తిలో కానీ శ్రీశైలము వేములవాడ ఇక్కడ ఇలాంటి చోట్ల ఇవ్వరు, కానీ మిగిలిన అన్ని చోట్ల ఇవి భారతదేశం అంతా అందుబాటులో ఉంటుంది. ఇవి తీసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? స్వాతి అండి, బెంగళూరు నుంచి చేస్తున్నాం. ఓకే, మాట్లాడండి గురుగారితో. ఎక్కడి నుంచి అమ్మా? బెంగళూరు. బెంగళూరు. ఓకే ఓకే, చెప్పమ్మా స్వాతి. సార్, మా పాప గురించి విద్య కొంచెం చదువులో తక్కువ డల్లుగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 2011 ఏప్రిల్ 20. వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదమ్మా. ఒక చదువుల కోసము, ఆరోగ్యం కోసము. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష చాలు. వేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. నేను రేపు బెంగళూరులోనే ఉంటాను. ఇది ఒక మామూలు రుద్రాక్ష. రైట్, ఓకే. ఇప్పుడు శత్రువులు ఎక్కడో లేరు, చుట్టూతానే ఉంటారు, కానీ మనం పెద్ద మనం కనిపెట్టలేకుండా ఉంటుంటారు అని అంటుంటారు. పూర్వం పాతకాలం సినిమాలకు వెళ్తే దొంగలు ఎలా ఉండేవారంటే బొడ్డు, పెద్ద బెల్టు, బొడ్లో కత్తి, ఇక్కడ చురుపుడికాయ, పెద్ద మేసము, ఇక్కడ ఘాటు, గళ్ళ లుంగి, రుమాలు ఇక్కడ కట్టుకోవడం, మెడలో రుమాలు కట్టుకోవడం, ఇవన్నీ వీడు దొంగ అని తెలిసేది. ఇవాళ సూటు బూటు వేసుకొని, మంచి టై కట్టుకొని, కాస్ట్లీ పెర్ఫ్యూమ్ కట్టుకొని, ఎవడు ఏ మోసం చేస్తాడో, ఇక్కడ ఏ క్రైమ్ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, మన చుట్టూ ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో, తెలుసుకోకపోతే ప్రమాదం. చిన్న కథ చెప్తాను. ఒక రోడ్డు మీద పక్షులు అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. అందరూ పక్షులు కొనుక్కోవడానికి వస్తున్నారు. అవి తినేవో ఏవో వండుతున్నాడు, అన్నీ అక్కడ పెట్టి అమ్ముతున్నాడు. ఎంత ఈ జనం చుట్టూ గుమిగూడారు. హాయ్, ఎంతమంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది బట్ నాకు ఆపర్చునిటీ, ఇందులోదే ఒక సపరేట్గా దానికి ఒక సపరేట్ బాక్స్, బోను కనిపిస్తుంది, అది దానికి సపరేట్గా ఉంది. మిగిలిన అన్ని ఒక దాంట్లోనే పోసేస్తున్నాయి. ఒక అతను అడుగుతాడు, ఇది అది ఒక్కటే కదా, దీన్ని ఎందుకు సపరేట్గా పెట్టావు అని. ఇది అమ్మేది కాదు, ఇది నా పర్సనల్, నాకు అదే కావాలి, అది ఎందుకు ఇవ్వవు, అది సపరేట్గా ఉంది కదా అని ఒక అతను అడుగుతాడు. లేదు లేదు, ఇది నేను అమ్మేది కాదు, దీన్ని నేను బాగా అన్ని రకాల వస్తువులు వేసి పెంచుకుంటాను, దీన్ని బాగా, ఇది నా పెంపుడిది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ పక్షులు అమ్మేసిన తర్వాత మళ్ళీ నేను వేటకు వెళతాను, వేటకు వెళ్ళినప్పుడు దీన్ని ఎరగా వేస్తాను. ఇది విచిత్రమైన దాని సొంత మనుషుల్ని, సొంత గ్రూపుని విచిత్రమైన అరుపులతో, చిన్న చిన్న శబ్దాలు చేస్తూ వాటన్నిటిని ఆకర్షిస్తుంది. అవన్నీ రాగానే నేను పట్టుకుంటాను. తన వర్గాన్ని అన్నింటినీ, దానికి కావాల్సిన వాళ్ళందరినీ పిలుస్తుంది. ఇది పిలిచింది కదా అన్నీ చేరుతాయి, ట్రాప్ చేస్తుంది అన్నిటినీ. ఇది నేను ఎలాగ అమ్ముతాను మనంగానే జనంలోంచి ఒక అతను వచ్చి దాన్ని తీసుకొని 1000 రూపాయలు ఇచ్చేసి, 1000 రూపాయలు ఇచ్చేసి దాన్ని పేకప్ చంపేస్తాడు. ఇదేంటి అలా చేసి అందరూ అడుగుతారు. ఇప్పుడు సొంత మనుషుల్ని ఇలా చేసే దుర్మార్గులు లోపల ఉండకూడదు. సో నీ డబ్బులు నీకు ఇచ్చేశాను, వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదం, మనలో ఉంటూనే నటిస్తూ మనందరినీ వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు, సొంత వర్గాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళు బతకూడదు. సో శత్రువులు ఎక్కడో ఉండరు, జాగ్రత్త. మన పక్కనే ఇలా ట్రాప్ చేసి పక్షిలాగే ట్రాప్ చేసి మనలో అలాగా ఆ పీకలను చంపే అవకాశం ఉండదు. సో వాళ్ళకి బలైపోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే ట్రాప్ చేసేవాళ్ళు చుట్టూ ఉంటారు. రైట్ గురుగారు, నాటి కార్యక్రమంలో చాలా మంచి మంచి స్టోరీస్ కూడా అల్లుకుంటూ అందరికీ పంచుకున్నారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.